ముందడుగు వేసి అనేక సమస్యలు పరిష్కరించారు. దాంట్లో భాగంగా జియో 46 కానీ, ఏదైతే 317 సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు కానీ, ఇప్పుడు ఏదైతే డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే డిఎస్సి గ్రూప్ 2 అంశం ఏదైతే ఉందో, గతంలో ప్రభుత్వం ఉన్న రోజు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిఎస్సి గ్రూప్ 2 దగ్గర ఉంటే గ్రూప్ 2ని వాయిదా వేయాలని చెప్పని ఆ రోజు మనము మీరు అందరం కలిసి పోరాటం చేసినాం. ఎందుకంటే చదువుకోనికి సరైన సమయం లేదు, 2 ఎగ్జామ్స్ ఒకటేసారి పెడితే అని చెప్పాను. ఆ రోజు న్యాయస్థానంలో కూడా విద్యార్థులతోటి నేనే ఆ రోజు పిటిషన్ కూడా వేసినాం, ఎగ్జామ్స్ 2 ఒకటేసారి ఉన్నాయని చెప్పాను. కాకపోతే మొదట్లో టీజీపీఎస్సీ డేట్స్ ని ప్రకటించినప్పుడు డిఎస్సి డేట్స్ అనేటి వేరే ఉండే. టీజీపీఎస్సీ గతంలో ఏదైతే సంబంధించి డేట్స్ ని ప్రకటించిన రోజు దానికి చిన్నగా యాక్చువల్ గా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే సంబంధించి విద్యార్థులకు కానీ ప్రజలకు వివరించడానికి ఒక 2-3 అంశాలు నేను డేట్స్ తోటి చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి టీజీ టెట్ ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించి ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ 2023 గత ప్రభుత్వము నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 1/8/2023 18 అంటే 1 ఆగస్ట్ రోజు నోటిఫికేషన్ డేట్ అనేది వచ్చింది. ఇది టెట్ డేట్. గత సంవత్సరం ఆగస్ట్ లో టెట్ ని నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్ డేట్ వచ్చింది. ఎగ్జామ్ ఏ రోజు కండక్ట్ చేశారు? 15/9 అంటే సెప్టెంబర్ 15వ తారీఖున టెట్ ఎగ్జామ్ ని నిర్వహించడం జరిగింది. గతంలో అంటే డిఎస్సికి ముందు టెట్ కండక్ట్ చేసి టెట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సికి అర్హులు. సో గతంలో 2023లో గత ప్రభుత్వం 1/8/2023 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ఎగ్జామ్ వచ్చేసి 15th సెప్టెంబర్ 2023 రోజు కండక్ట్ చేయడం జరిగింది. ఇది మొదటిది. రెండోది ఏదైతే సంబంధించి ఆ రోజు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు? 6/9/2023 6/9 అంటే సెప్టెంబర్ 9 ఏదైతే సెప్టెంబర్ 6th సెప్టెంబర్ 2023 రోజు ఫస్ట్ డిఎస్సి ఏదైతే సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది డిఎస్సికి సంబంధించి 6/9/23 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఎగ్జామినేషన్ డేట్స్ ఏమో నవంబర్ 20th కెళ్ళి నవంబర్ 30th వరకు అని ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గత ప్రభుత్వం. ఎన్ని పోస్టులకి? 5089 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. టెట్నేమో సెప్టెంబర్ మంత్ లో టెట్ ని ఎగ్జామ్ ని పెట్టడం జరిగింది. ఆ డిఎస్సి ఏమో డేట్ ఏమో 6/9/23 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ ఏమో నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పి స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చినాక నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయింది. ఆ తేదీలో ఎగ్జామ్స్ జరగలే. డిసెంబర్ 7వ తారీఖున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కాకుండా అదనపుగా ఉన్న పోస్టులను యాడ్ చేసి ఏదైతే కొత్త డిఎస్సిని మెగా డిఎస్సిని ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు చాలా స్పష్టంగా ఏదైతే కొత్త ఎగ్జామినేషన్ సంబంధించి అదనపుగా పోస్టులను యాడ్ చేసి ఏదైతే 5,000 ఉన్న పోస్టులని 11,062 11,062 పోస్టులతోటి ఏదైతే సంబంధించి కొత్త డిఎస్సిని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కొత్త డిఎస్సిని ప్రకటించినప్పుడు కూడా మొదటగా డిఎస్సి ఏదైతే సంబంధించి ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి ఉండే డిఎస్సిని ఏదైతే యాడ్ చేసి డిఎస్సిని కండక్ట్ చేయడానికి ఏదైతే మే 20th కెళ్ళి జూన్ మే మంత్ లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఫ్రెష్ నోటిఫికేషన్ ఫిబ్రవరి మంత్ లో ఇచ్చి ఫిబ్రవరి మంత్ లో 2/9/24 29 ఫిబ్రవరి 2024 కొత్త డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో కూడా మే మంత్ లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఆ డేట్స్ కూడా చెప్పడం జరిగింది. మే ఎండింగ్ కెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ వరకు డిఎస్సి ఉంటుందని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే గతంలో టెట్ ఎగ్జామ్ టఫ్గా ఉండే టెట్ లో క్వాలిఫై కాలేకపోయినామో సుమారు మరొకసారి కొత్త టెట్ ని మీరు కండక్ట్ చేస్తే అడిషనల్ గా ఒక 3-4 లక్షల మంది అప్లై చేసుకొని డిఎస్సికి అర్హత పొందుతామని చెప్పని ఆ రోజు ఏదైతే డిఎస్సికి ఈ రోజు అర్హత కలిగిన అభ్యర్థులు కానీ సంబంధించిన విద్యార్థి నాయకులు యువజన నాయకులు అందరి రిక్వెస్ట్ మేరకు సరే ఏదైతే
సంబంధించి మరొకసారి టెట్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి ఆ రోజు ఏదైతే డిఎస్సి స్లాట్స్ ఉన్నాయో మే జూన్ లో ఏదైతే ఇప్పుడు ఉన్న డిఎస్సి స్లాట్స్ లో టెట్ ని నిర్వహించడం జరిగింది. ఈయన అసలైన విషయం దాగు ఆ రోజున్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తూ టెట్ ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ ని నిర్వహించడం జరిగింది. టెట్ ని నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 4500 పాఠశాలల్ని మూసేస్తే 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలను ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయిన ఒక నెల లోపల టీచర్స్ ని రిక్రూట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకున్న డిఎస్సి డేట్స్ ఏవైతే జూలై 18th కెళ్ళి ఆగస్ట్ 5th అంటే జూలై మంత్ లో సుమారు జూలై ఆగస్ట్ మంత్ లో ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో ఇది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఆలోచన అంటే పోస్ట్ పోన్ చెయ్యరు అనే ఒక భావనతోటి టీజీపీఎస్సీ ఆ రోజు డేట్స్ ని ప్రకటించింది. సో ఇది పోస్ట్ పోన్ అయినాక డిఎస్సి గ్రూప్ 2 అనేది దగ్గర వచ్చింది. ఇది పోస్ట్ పోన్ అయినాక మొదట్లో డేట్స్ ప్రకటించినప్పుడు అంతా క్లియర్ గా క్లారిటీ తోటి ఉంటే మధ్యలో ఏం ఎగ్జామ్స్ లేకుండే. కానీ ఏదైతే ఈ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యి డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక మళ్ళీ సమస్య ఉత్పన్నమైంది. డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక గ్రూప్ 2 కి డిఎస్సికి ఒక రోజు గ్యాప్ వారం రోజుల గ్యాప్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాబ్లం అనేది రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు సరే దాన్ని ఆలోచించి గతంలో కూడా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఒక అందరం కూడా అడిగినామని చెప్పని ఆ రిక్వెస్ట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ రానికి 1 డే గ్యాప్ ఉంటే ఇబ్బంది అవుతుంది, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీనిపైన మనం ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా కొంతమంది శాసనసభ్యులు అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి